श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 22వ శ్లోకం చూస్తున్నాం మనము. చదువుదాం శ్లోకము. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. దీని భాష్యం చదవాలి మనము. వేదానాం మధ్యే సామవేదః అస్మి. వేదములలో సామవేదము చూసాం మనం. ఋగ్వేదము అంటే శ్లోకాల రూపంలో ఉంటుంది, అంటే ఛందస్సుతో ఉంటాయి మంత్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ పురుష సూక్తం చూస్తే అది ఛందస్సులో నడుస్తుంది, పద్యంలో నడుస్తుంది. అలాగే యజుర్వేదంలో మంత్రాలు ప్రోజ్, యజుహు అంటే ప్రోజ్ ఫామ్ లో ఉంటాయి. పద్యంలో ఉంటుంది కానీ ప్రోజ్. ఇప్పుడు నమ్మకం చమకం చూస్తే అది అది ఛందస్సుతో ఉన్న పద్యం కాదు, అది ప్రోజ్. అది టెక్స్ట్ రాసినట్టు ఉంటుంది. అంటే ప్రతి సెంటెన్స్ డిఫరెంట్ లెన్స్ లో ఉంటాయి. ఇంద్రియాణం మనః అస్మి. ఇంద్రియములలో మనస్సు. ఇంద్రియాలలో సూపర్ ఇంద్రియం మనస్సు. స్వప్నావస్థలో అన్ని ఇంద్రియములు, మిగిలిన ఇంద్రియములు అన్ని నిద్రపోతున్నప్పటికీ కూడా మనస్సు అన్ని ఇంద్రియముల యొక్క పని చేస్తుంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల యొక్క పని అంతా కూడా మనస్సు చేయగలదు. సో మనస్సు ఇంద్రియములలో మనః అస్మి. సో దేవానాం అస్మి వాసవః. సో దేవానాం రుద్రాదిత్యాదీనాం వాసవః ఇంద్రః అస్మి. సో ఇంద్రుడు గొప్పవాడు దేవతలలో, నెంబర్ 1 దేవతలందరికీ కూడా. అదితి పుత్రులలో మొట్టమొదటి వాడు ఇంద్రుడు. సో అందుకని దేవతలందరిలోకి ఇంద్రుడు అని నేను. అంతేకాకుండా ఆధ్యాత్మంగా కూడా మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు. దేవతలంటే ఇంద్రియ శక్తులే దేవతలు. మనము చేయాల్సినటువంటి కర్మలు చేయడానికి బాహువుల్లో బలం చాలా ఇంపార్టెంట్. సో ఇంద్రుడు బాహువులు ఇంద్రునికి స్థానము శరీరంలో. ఆ విధంగా అధ్యాత్మంలో కూడా అర్థం చేసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి ఇంద్రియ శక్తులలో బాహువులు పనులు చేయించే శక్తి గొప్పది. అందుకని దేవతల్లో ఇంద్రుడిని నేను అంటున్నాడు. తర్వాత ఇంద్రియాణం ఏకాదశానాం చక్షురాదీనాం మనః అస్మి. అలాగే జస్ట్ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చూసుకుంటే అందులో మనస్సును నేను. మనస్సు చాలా ఇంపార్టెంట్. మన ఏవ కారణం మనుష్యానాం మోక్షబంధయోహో అని చెప్పారు మహాత్మ. సో మనస్సు మోక్షానికి బంధానికి కూడా రెండింటికి కారణం మనస్సే, అంతే కదా. మనస్సులో ఉన్న భావము. ఇప్పుడు అర్జునుడికి నేను నాది అన్నటువంటి భావంలో సంకోచంలో పడిపోయాడు. దానివల్ల దుఃఖంలో పడ్డాడు. ఆ నేను నాది అన్నది తీసేస్తే అర్జునునికి శోకము ఉండదు. చేయాల్సిన పని లేచి చేయగలుగుతాడు ఫ్రీగా. రెండింటికి తేడా ఏమిటి? మనస్థితియే తేడా. మనసులో ఉన్న భావనయే తేడా కదా. అయ్యో నేను వీళ్ళందరూ నా వాళ్ళు, నేనేమో వీళ్ళందరినీ చంపేస్తున్నాను అని అనుకుంటున్నాడు. అని మనసులో తలంచడం వలన దుఃఖం అర్జునుడికి. అలా తలంచలేదనుకోండి, దుఃఖానికి కారణమే లేదుగా. ఆ అజ్ఞానము ఎక్కడుందో క్లియర్గా తెలిసేది మనస్సులో తెలుస్తుంది. సో మనస్సే కారణము మన మోక్షానికి, బంధానికి కూడా. బయట ఉన్న పరిస్థితులు, మనుషులు వాళ్ళు కారణం కాదు మన బంధానికి కానీ మోక్షానికి కానీ. మన మనస్సే కారణం. అహం బ్రహ్మాస్మి అని వేదము చెప్పింది. నేను అలా కాదు, నేను జీవుడను,
నేను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి జీవుడను. అది ఎక్కడుంది ఆ భావము? మనసులో ఉంది. మనస్సే కారణం. నేను జీవుడునా, నేను ఈశ్వరుడునా అని గుర్తించడానికి కారణము రెండు సిచ్యువేషన్స్ లోనూ కూడా కారణం మనస్సే అవుతుంది. సో అందుకని ఇంద్రియాణం మనః అస్మి. సో మనస్సే లేదనుకోండి, అమనీభావము అంటారు. అమనీభావము అంటే మనస్సు డిజాల్వ్ అయిపోవడం. మనస్సుని విలీనం చేసేసామనుకోండి, అప్పుడు ఇంకా ప్రపంచానికి సంసారానికి ఆస్కారమే లేదుగా. ప్రపంచము అనేదే తెలియదు. సంసారం అనేది కోరికని బట్టి కర్మ, కర్మ యొక్క ఫలముని అనుభవించుట అనే సంసారం ఏదైతే ఉందో దానికి బేసిసే లేకుండా పోతుంది. సో అమనీభావము అంటారు. అమనీభావము లేకపోతే ద్వైతము మన అనుభవానికే రాదు అసలు. ద్వైతము అనుభవానికే రాకపోతే దుఃఖము, భయము, మోహము, అలాంటి వాటికి రాగము, ద్వేషము, అలాంటి వాటికి అసలు తావే ఉండదు, ఫౌండేషనే ఉండదు. మనసోహి అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే అని అని శ్లోకం. సో అమనీభావం ఉంటే అసలు ద్వైతం అనుభవానికి రాదు. ద్వైతం అనుభవానికి రావాలంటే కారణం మనస్సు. ద్వైతం లేకుండా అద్వైతాన్ని గుర్తించాలి అంటే కూడా కారణం మనస్సే అవుతుంది. సో అమనీభావం ఉంటే ద్వైతానికి అసలు చోటు ఉండదు. ద్వైతానికి చోటే లేకపోతే భయం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు, కోరికలు ఉండవు, ఇవన్నీ ఉండవు. సో మనిషి సైకలాజికల్లీ ఫ్రీగా ఉండగలుగుతాడు. సో రెండిట్లోనూ కూడా కారణము మనస్సుయే. అందుకని ఇంద్రియములలో సూపర్ ఇంద్రియం, అన్నిటికంటే శక్తివంతమైనటువంటి ఇంద్రియము మనస్సు. సో ఇంద్రియములలో మనస్సును నేను, అది పరమాత్మ యొక్క విభూతి. తర్వాతది సో ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ శంకర్లు. సంకల్ప వికల్పాత్మకం మనశ్చ అస్మి. మనస్సు యొక్క డెఫినేషన్, సంకల్ప వికల్పములు తెలిసే ఫ్యాకల్టీ ఏదైతే ఉందో దానికి మనస్సు అని పేరు. అంతఃకరణంలో సంకల్ప వికల్పాలు మనసులో కలుగుతాయి. ఇది చేయాలి, అది చేయక్కర్లేదు, ఇది కావాలి, అది వద్దు, ఇటువంటి సంకల్పాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి మనస్సులోనే, అవి ఎక్కడైతే కలుగుతాయో దానికి మనస్సు అని పేరు, ఆ ఫ్యాకల్టీకి మనస్సు అని పేరు. సో సంకల్ప వికల్పాత్మకం మనః అస్మి. సో ఇంద్రియాలో మనస్సును నేను. భూతానాం అస్మి చేతన కార్యకారణ సంఘాతే నిత్య అభివ్యక్త బుద్ధివృత్తి చేతన. సో చేతనము, భూతములలో చేతనము నేను. భూతములు అంటే కార్యకారణ సంఘాతము అని డిఫైన్ చేస్తున్నారు. అంటే ఈ శరీరం కాజ్ అండ్ ఎఫెక్ట్ యొక్క కాంబినేషన్. అంటే కాజ్ అయినటువంటి అవ్యక్తము ఉంది, కారణమైనటువంటి ఎఫెక్ట్ అయినటువంటి ఈ శరీరము, మనసు, బుద్ధి అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చెట్టు చూసామనుకోండి, మనం భూమిలో విత్తనం పాతుతాం. విత్తనము పాతితే విత్తనంలో ఉన్నటువంటి అవ్యక్తములో ఆ చెట్టు ఎదగడానికి కావలసినటువంటి లాజిక్ అంతా కూడా విత్తనంలో కనిపించని భాగంలో ఉంది. విత్తనపు గింజ చిన్నది ఉంటే అది కట్ చేసి ఓపెన్ చేస్తే ఖాళీ స్థలం ఉంటుంది, లోపల ఏం ఉండదు. కానీ ఆ ఖాళీ స్థలంలో ఆ చెట్టు ఎదగడానికి చెట్టు అది మహావృక్షం అవ్వడానికి కావాల్సినటువంటి లాజిక్ అంతా అందులో ఉంది. సో కార్యము కారణము రెండు ఉన్నాయిగా. కార్యమైనటువంటి అవ్యక్తము ఉంది, ఆ గింజలోనే ఉంది అవ్యక్తము. ఆ కారణమైనటువంటి చెట్టు కూడా అందులోంచే పుడుతుంది. సో ఆ కార్యకారణ సంఘాతమునకే భూతములు అని పేరు, జీవులు అని పేరు, ప్రాణులు అని పేరు రాదరు. వాటిలో నిత్య అభివ్యక్త బుద్ధివృత్తి చేతన. నిత్య అభివ్యక్త ఎప్పుడూ కనిపించేది మనకి. ఇప్పుడు చూడండి, ఆ చెట్టు ఎదిగి ఫోటోసింథసిస్ చేసుకుని సూర్యుని యొక్క కాంతి చేత తనకి ఆహారాన్ని తయారు చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలేస్తుంది. దీని అంతటికీ ఆ ఇంటెలిజెన్స్ అంతా, ఆ బుద్ధి అంతా ఎక్కడుంది? ఆ బుద్ధి అలా చెట్టులో నిత్యము కనిపిస్తుంది. చెట్టు ఉన్నంతసేపు అది కనిపిస్తుంది, అంతే కదా. దాని యొక్క ఎఫెక్టే ఆ చెట్టు ఎదగడం, ఆకులు రావడం, పువ్వులు రావడం, పళ్ళు అవ్వడం, అదంతా దాని యొక్క ఎఫెక్టే కదా. సో దానికి చేతన అని పేరు, చైతన్యము అని పేరు. ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎలక్ట్రిసిటీ దృష్టాంతం తీసుకుంటే కరెక్ట్గా చాలా తేలిగ్గా అర్థం.
ఎలక్ట్రిసిటీ కనిపిస్తుందా కంటికి? కనిపించదు. మరి ఎలక్ట్రిసిటీ ఉందని ఎలా తెలుసుకుంటాం మనం? ఎలక్ట్రిసిటీ కంటికి కనిపించదు కదా. ఇంట్లో కరెంట్ ఉంది అని ఎలా తెలుస్తుంది? కంటికి కనిపించదు అది. ఎక్కడెక్కడైతే లైటో ఫ్యానో ఉన్నాయో అక్కడ తెలుస్తుంది. అక్కడ ఆ విధంగా నిత్యము అభివ్యక్తం అవుతూ ఉంటుంది. ఉంది అక్కడే, కానీ మనకి కంటికి కనిపించదు. ఆ వైర్లో కనిపిస్తుంది ఏంటి? కనిపించదుగా. వైర్లో ఎలక్ట్రిసిటీ కనిపించదు, కానీ బల్బో ఫ్యానో మరో ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్టో ఫ్రిడ్జో టీవీయో ఉన్న చోట ఆ ఎలక్ట్రిసిటీ యొక్క విభూతి కనిపిస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఆ విధంగా మనకి అనుభవానికి వస్తుంది. సో ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అన్నిట్లోనూ కూడా నిత్యము అభివ్యక్తమయ్యేటటువంటిది ఏమిటి అంటే ఎలక్ట్రిసిటీ అని చెప్పాలి, అంతే కదా. ఎలక్ట్రిసిటీయే చెప్పాలి. ఎలక్ట్రిసిటీ ఎలా తెలుసుకుంటారు అని ప్రశ్న అడిగితే, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ పనిచేస్తుంటే ఎలక్ట్రిసిటీ ఉందని తెలుస్తుంది. లేకపోతే ఆ పవర్ పాయింట్లో వేలు పెడితే తెలుస్తుంది, వేలు పెట్టి స్విచ్ ఆన్ చేస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. సో ఆ విధంగా కంటికి కనిపించదు, కానీ భూతములన్నింటిలోనూ అంటే జీవులన్నింటిలోనూ కూడా నిత్యము అభివ్యక్తమయ్యే దానికి చేతన అని పేరు, చైతన్యము అని పేరు. సో భూతములలో చైతన్యమును నేను. అన్ని జీవులలోనూ కూడా చైతన్యము నేను. సన్లైట్ ఉంది, ఇప్పుడు స్పేస్ లో సన్లైట్ ఉందని ఎలా తెలుస్తుంది? స్పేస్ లో సన్లైట్ ఉంది, కానీ అవుటర్ స్పేస్ లో కంటికి కనిపించదు. ఎక్కడెక్కడ రిఫ్లెక్టింగ్ మీడియం ఉందో అక్కడే కనిపిస్తుంది. సో రిఫ్లెక్టింగ్ మీడియం ఉన్న చోటల్లా రిఫ్లెక్ట్ అయ్యేది ఏమిటి అంటే సన్లైట్ అనే చెప్పాలి. సన్లైటే శాటిలైట్ ఉంటే ఆ శాటిలైట్ యొక్క మెటీరియల్ మీద శాటిలైట్ కనిపించేటట్టు రిఫ్లెక్ట్ అవుతుంది. ప్లానెట్ ఉంటే ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ లో ఆ అట్మాస్ఫియరిక్ క్యారెక్టరిస్టిక్ ని బట్టి ఆ కలర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా అభివ్యక్తమయ్యే ఆ వృత్తి ఏదైతే ఉందో, ఆ వ్యాపారం ఏదైతే ఉందో దానికి చేతన అని పేరు. ఆ చేతన భూతములలో ఆ చైతన్యము నేను అది పరమాత్మ యొక్క అంతటా మనము గుర్తించగలిగినటువంటి విభూతి. చదువుదాము శ్లోకము. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహం. సో రుద్రాణాం శంకరః చ అస్మి, విత్తేషః యక్ష రక్షసాం అస్మి అని అన్నిటికీ పెట్టుకోవచ్చు. అదే అహం కూడా అన్నిటికీ వస్తుంది. అహం రుద్రాణాం శంకరః అస్మి, అలాగే అహం యక్ష రక్షసాం విత్తేషః అస్మి, అహం వసూనాం పావకః చ అస్మి, మేరుః అహం మేరుః అహం శిఖరిణాం మేరుః అస్మి. సో అహం అస్మి ఉన్నాయి అక్కడ. మేరుః శిఖరిణాం అహం అని ఉంది. ఆ అహం అన్నిటికీ పెట్టుకోవచ్చు, అంటే నేను వీటిల్లో ఇది అని చెప్పడం. సో రుద్రులలో శంకరుడను నేను. సో రుద్రులు ఎంతమంది ఉన్నారంటే ప్రామినెంట్ గా 11 అని చెప్తారు, కానీ మనం రుద్రాధ్యాయం చదివామనుకోండి, నమ్మకం చదివితే అందులో సహస్రాణి సహస్రశ అని ఉంటుంది. ఏ రుద్రో అని. రుద్రులు వేలకు సహస్రాణి సహస్రశ అంటే ఇన్ఫైనైట్, అంటే 1,000,000 అని చెప్తున్నారు, 100,000 అని చెప్తున్నారు, అంటే 10 లక్షల మంది రుద్రులు అని చెప్తున్నారు, అంటే ఇన్ఫైనైట్ అని చెప్పడం. రుద్రులు అంటే ఎవరు? రుద్రహ అంటే వేదంలో కష్టాలు తెచ్చేవారని అర్థం. నమస్తే రుద్రమణ్య ఉతోత ఇషవే నమః అంటూ మొదలవుతుందిగా. ఓ రుద్ర, నీ కోపానికి నమస్కారం. అంతేకాకుండా నీ బాణాలకి నమస్కారం. కష్టాలు తెచ్చిపెట్టేవాడు రుద్రుడు. కష్టాలు తెచ్చిపెట్టే తత్వం ఏదైతే ఉందో, ఏ విధంగా కష్టాలు తెస్తారు అంటే ఎవరి కర్మఫలానికి అనుగుణంగా వారి
వారికి ఆ కష్టాలని ఇచ్చేటటువంటి మహాశక్తి ఏదైతే ఉందో దానికి రుద్రః అని పేరు వేదంలో. సో అయితే ఆ రుద్రాధ్యాయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని అర్థం చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందులో వాళ్ళందరూ కష్టాలు తెచ్చే వాళ్ళ పేర్లు ఉంటాయి. చోరులు ఫర్ ఎగ్జాంపుల్ స్థేనానాం పతయే నమః. స్థేనానాం అంటే చోరులు, దొంగలు. ఆ దొంగలందరికీ అధిపతి ఎవరు అంటే రుద్రుడు. దొంగలు ఇప్పుడు ఎక్కడైనా దొంగతనం జరిగింది అనుకోండి, బ్యాంకు దొంగతనం జరిగింది, ఆ బ్యాంకును దోచుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఎవరంటే రుద్రులు వాళ్ళందరూ. సో స్థేనానాం పతయే నమః. అలాగే కులుంచానాం పతయే నమః. రియల్ ఎస్టేట్ దొంగలించేవాళ్ళు, రియల్ ఎస్టేట్ ఆక్రమించే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి కులుంచానాం అని పేరు. రియల్ ఎస్టేట్లు చూడండి, ఇప్పుడు చాలా కామన్. కాగితాలు జస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసేసి రియల్ ఎస్టేట్ దొంగలిస్తూ ఉంటారు. వాళ్ళకు కులుంచానాం వాళ్ళు, వాళ్ళ వాళ్ళందరూ కులుంచానాం పతయే నమః. వాళ్ళందరికీ అధిపతి ఎవరు అంటే రుద్రుడు. ఏ ఏ చాలా రకాలుగా కనిపిస్తుంది ఇది. అంటే ఈ సృష్టిలో ఏ కష్టాన్ని తెచ్చినా కూడా మనిషికి దుఃఖాన్ని తీసుకొచ్చే శక్తి ఏదైతే ఉందో అది రుద్రః. సో నమ్మకంలో ఉన్నటువంటి అనువాకాల్లో ప్రతి పారాగ్రాఫ్ లోనూ కూడా, అనువాకం అంటే పారాగ్రాఫ్ల కింద ఉంటాయి. ఆ పారాగ్రాఫ్లు అన్నిట్లోనూ కూడా మనిషికి కష్టాలు తెచ్చే వాళ్ళందరి పేర్లు ఉంటాయి. వాళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళకి అధిపతి అయిన రుద్రుడికి నమస్కారము అని చెప్పడం చాలా చక్కని, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనం నిజంగా లైన్ అర్థం చేసుకుంటే. సో అయితే వాళ్ళలో అధిపతి ఎవరు అంటే శంకర. శం కరోతి. అయితే రుద్రులకు నాయకుడు శంకరుడు. అయితే మరి వీళ్ళందరికీ నాయకుడు శంకరుడు ఏమిటి? శంకర అంటే శం కరోతి, అంటే శాంతిని ఇచ్చువాడు, ఉపశమనాన్ని ఇచ్చువాడు శంకరుడు. సో మరి కష్టాలు తెచ్చే దానికి కష్టాలు తెస్తున్నటువంటి తత్వమునకు మరి శాంతిని ఇచ్చే తత్వముకు సంబంధం ఏమిటి అంటే, కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం అయిన వెంటనే ఉపశమనం ఉంటుంది. దుఃఖం అయిన వెంటనే సుఖం ఉంటుంది. సో దుఃఖంలోనే సుఖం యొక్క బీజం ఉంటుంది. దుఃఖం అయిపోతూనే సుఖం వస్తుంది. మళ్ళీ సుఖంలో రివర్స్, సుఖంలో దుఃఖం యొక్క బీజం ఉంటుంది. ఆ సుఖం అనిపిస్తుంటే సుఖం అలా ఉండదు. ఎప్పుడుని సుఖంలో రుద్రుడు దాగి ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. సుఖం ఎక్కువైపోయింది అనుకోండి, భోగం ఎక్కువైంది అనుకోండి, భోగాలు అనుభవించినంతసేపు బాగానే ఉంటుంది. కానీ భోగాలలో రుద్రుడు ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏదో ప్రాబ్లం వస్తుంది తర్వాత, భోగం ఎక్కువైపోయిన వెంటనే. ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, బయట ఫుడ్ తింటుంటే ఫుడ్ వలన బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. చాలా కామన్ ప్రాబ్లం. ఫుడ్ పాయిజనింగ్ అయ్యి బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఆ బ్లడ్ లో వచ్చే ఇన్ఫెక్షన్ రుద్రుడు. భోగాలను అనుభవిస్తుంటే భోగంలో దాగి ఉంటాడు రుద్రుడు. ఆ భోగం ఎక్కువైతే ఎక్కడో దాన్ని లిమిట్ చేయడానికి అది ఒక ఒక ప్రాబ్లం కింద మేనిఫెస్ట్ అవుతుంది. కోవిడ్ వచ్చింది, కోవిడ్ రుద్రుడు. ఆ విధంగా. సో శంకర అంటే ఉపశమనాన్ని ఇచ్చేవాడు. సో దుఃఖములో దుఃఖములో సుఖము యొక్క బీజం ఉంటుంది, అదే శంకరుడు. సుఖంలో దుఃఖము యొక్క బీజం ఉంటుంది, అదే రుద్రుడు. సో రుద్రులందరిలోకి శంకరుడను నేను. ఆ విధంగా రుద్రులందరిలోకి శంకరుడు ఓం నమ శంకరాయచ అని వస్తుందిగా, మధ్యలో వస్తుంది కరెక్ట్ గా. రుద్రాధ్యాయం సెంటర్కి వచ్చేసరికి శంకరుడు గురు యొక్క స్తుతి వస్తుంది అక్కడ రుద్రంలో. సో రుద్రులలో శంకరుడను నేను. నమ శంకరాయచ మయస్కరాయచ అంటూ వస్తుంది అదే. సో రుద్రులందరికీ అధిపతి అయినటువంటి నాయకుడైనటువంటి శంకరుడను నేను. సో సుఖంలో దుఃఖానికి బీజము రుద్రుడు, దుఃఖంలో ఉండే సుఖానికి బీజము శంకరుడు. ఎందుకంటే దుఃఖం అయిపోయిన వెంటనే సుఖం రానే వస్తుంది. సో రుద్రాణం శంకర అస్మి. అందరిలోకి కూడా శంకరుడను నేను. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ రుద్రము. అందులో ఉన్నటువంటి యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దాని అర్థాలు తెలుసుకుంటే. సంస్కృతం జాగ్రత్తగా లైన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కష్టాలు తెచ్చే వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి అందులో. మనిషికి వచ్చే అన్ని రకాల కష్టాలు, ఆ కష్టాలు తెచ్చే వాళ్ళ పేర్లన్నీ లిస్ట్ చేసి ఉంటాయి అందులో. సో రుద్రులలో శంకరుడను నేను. అలాగే యక్ష రాక్షసాం విత్తేష అహం. యక్షులు రాక్షసులు,
యక్షరక్షసాం అంటే యక్షులు రాక్షసులు. ఈ రాక్షసులు దేవతలు మధ్యలో కేటగిరీ వాళ్ళు యక్షులు. కొంచెం ట్రాన్సిషనరీ అనుకో, ఎవల్యూషన్ అనుకోవచ్చు. ఆర్ ఒక దాన్ని ఏమంటారు, ఒక స్కేల్ పెట్టాం అనుకోండి. బాగా భోగ ప్రధానములు అయిన వాళ్ళు, అంటే కొంచెం క్రూరంగా ఉండేవాళ్ళు రాక్షసులు, సౌమ్యంగా ఉండేవాళ్ళు దేవతలు అని ఒక స్కేల్ పెట్టుకుంటే వీళ్ళు యక్షుల మధ్యలో ఉంటారు. సో రాక్షసాం. అయితే యక్షునికి రాక్షసుడికి తేడా ఏంటంటే, యక్షునికి భోగము ప్రధానం. రాక్షసునికి భోగాన్ని అనుభవించడానికి పోగు చేసుకునే ధనము ప్రధానం. అంటే పోగు చేసి ఆ ధనాన్ని రక్షించుకోవడంలో ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. యక్షునికి పోగు చేసినటువంటి ధనాన్ని అనుభవించడము మోర్ ఇంపార్టెంట్. అది తేడా యక్షునికి రాక్షసునికి. ఇప్పుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరున్నారు అన్నదమ్ములు. ఆ హిరణ్యాక్షుడు రాక్షసుడు, హిరణ్యకశిపుడు యక్షుడు. అలా హిరణ్యాక్షుడు సంపాదించి పెట్టాడు డబ్బంతా, ఎంజాయ్ చేసిన వాడు హిరణ్యకశిపుడు. సో అలా యక్షులు రాక్షసులు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు ఎప్పుడు కూడా. సో ఒక రాక్షసుడు ఉంటాడు, గ్యాదరర్ అనమాట రాక్షసుడు. యక్షుడేమో భోగించేవాడు, ఎంజాయ్ చేసేవాడు యక్షుడు. ఆ రాక్షసులు యక్షులలో నేను విత్తేష. విత్తేష అంటే కుబేరుడు. విత్తమునకు ఈశ్వరుడు కుబేరుడు. ఒక నిమిషం. సో ఈ యక్షులు రాక్షసుల్లో కుబేరుడును నేను. కుబేరుడు ఎందుకు అంటే, కుబేరుడు ధనమునకు ఈశ్వరుడు కుబేరుడు. ఎందుకంటే ధనము వల్ల ప్రలోభము లేనివాడు కుబేరుడు. అందుకని అతను ధనమునకు ఈశ్వరుడైనాడు. సో ఈ యక్షులు రాక్షసులు ఇద్దరిలోనూ కూడా బెస్ట్, వాళ్ళందరిలోకి హైయెస్ట్ క్వాలిటీ అంటే ఆ ధనము ఎవరినైతే ప్రలోభ పెట్టలేదు కుబేరుడిని. అందుకని ఈ రాక్షసులు యక్షులలో కుబేరుడను నేను. యక్షరక్షసాం విత్తేష అహం. తర్వాత వసూనాం పావక చ అస్మి. వసువులు, అష్టవసువులు అని ఉన్నాయి. అష్టవసువులు లిస్ట్ ఉంది. ఆ అష్టవసువుల్లో అగ్ని నేను. పావక అంటే పావనము చేయువాడని అర్థం. సో ఈ పావనము చేసే శక్తి అగ్ని. ఇది సర్వవ్యాపకము. ఎక్కడ చూసి మన శరీరంలో భోజనం చేస్తాము, చేసిన భోజనాన్ని అరుగుదల చేసి శరీరం అందులోంచి శక్తి పుంజుకోవాలంటే అగ్ని ఇంపార్టెంట్. శరీరంలో డైజెస్టివ్ ఫైరే లేదనుకోండి, శరీరం పావనమే కాదు, శరీరము అంతా మలినంగా కూర్చుంటుంది. మనం తిన్న తిన్న ఆహారము అరగక అదంతా మలినమై కూర్చుంటుంది. శరీరం మలినమై అక్కడి నుంచి రోగం వస్తుంది. సో శరీరము శుద్ధిగా ఉండాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లోపల డైజెస్టివ్ ఫైర్ ఉండాలి. ఆ విధంగా ఎక్కడ చూసినా కూడా ఈ అగ్ని ఉండాలి. అగ్ని పావనం చేయడానికి అగ్ని ఉండాలి. అలాగే మన అజ్ఞానం ఉందనుకోండి, అజ్ఞానాన్ని దేంతో పావనం చేయాలంటున్నారు? జ్ఞానదీపేన భాస్వత. చూసాము ఆల్రెడీ. ఆ జ్ఞానం అనే దీపం వెలిగించాలి. జ్ఞానం అనే దీపం వెలిగిస్తే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కదా చెప్పాడు ఆల్రెడీ. ఆ జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోవాలి, అప్పుడు మోక్షం. సో అగ్ని చాలా ఇంపార్టెంట్. అన్ని వసువుల్లో అంటే దేవతలందరిలోకి అగ్ని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పావనము చేసే శక్తి ఓన్లీ అగ్నికే ఉంది. ఏదైనా సరే పావనం చేయాలంటే అగ్ని ఉండాలి. ఇప్పుడు వర్షం పడి భూమి క్లీన్ అవ్వాలనుకోండి, వేడి ఉండాలి, వేడి పుట్టాలి ఫస్ట్. వేడి పుడితే సూర్యుని యొక్క వేడికి నీళ్లు ఆవిరై మేఘాల్లో చేరి అవన్నీ కన్సాలిడేట్ అయి ఒక చోటకొచ్చి వర్షం కురవాలి. వర్షం కురిసి నేల క్లీన్ అవ్వాలి. సో భూమి క్లీన్ అవ్వాలి అంటే వర్షం పడాలి. వర్షం పడాలి అంటే అగ్ని ఉండాలి. అగ్ని ఉంటేనే వర్షం పడుతుంది. సూర్యుని యొక్క కాంతియే వేడియే లేదనుకోండి, సమ్మరే లేదనుకోండి, సమ్మర్ లేకపోతే వర్షానికి ఛాన్సే లేదు, అవకాశమే లేదు. సమ్మర్ ఉండాలి. సమ్మర్ ఉంటే సముద్రంలో ఉన్న నీళ్లు మేఘాలై తర్వాత వర్షం పడుతుంది.
ఆ విధంగా వసూనాం పావక అస్మి, వసువులలో నేను అగ్నిని. శిఖరిణాం మేరుహు అహం, శిఖరములన్నింటిలోనూ కూడా, శిఖరములు అంటే కొండ, శిఖరము పైన క్రౌన్ లో ఉండే ఫిజికల్ ఫార్మేషన్స్ అన్ని కొండలు. ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు ఉంటాయి, అవి కొండలు కాదు, అవి శిఖరాలు కాదు. శిఖరాలు అంటే కొండ ఉండి కొండపైన శిఖరం ఉండాలి. ఆ శిఖరములన్నింటిలోకి కూడా మేరు శిఖరము నేను. మేరు శిఖరము అని ఆర్క్టిక్ సర్కిల్లో ఉన్న కొండకి మేరు శిఖరం అని పేరు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ పగలు రాత్రి ఉండవు, దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టు ఉంటుంది. ఆర్కిటిక్ సర్కిల్కి వెళ్తే ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ సూర్యుడు 24 గంటలు సూర్యుడు దాని చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తాడు. సో ఈ శిఖరములన్నింటిలోకి కూడా అత్యుత్తమమైన శిఖరము మేరు శిఖరము, అత్యున్నతమైన శిఖరము మేరు శిఖరము. సో శిఖరములన్నింటిలోనూ నేను మేరు మేరు శిఖరము చెప్తాను. చదువుదాం, భాష్యం చదువుదాం. రుద్రాణం ఏకాదశానాం శంకర చ అస్మి, ఏకాదశ రుద్రుల్లో శంకరుడను నేను. ఇందాక చెప్పుకున్నాగా, రుద్రుడు అంటే కష్టాన్ని తెచ్చే తత్వం. సుఖంలో కష్టానికి బీజం ఉంటుంది, ఎందుకంటే సుఖమైన వెంటనే దుఃఖం. అలాగే దుఃఖంలో సుఖానికి బీజం ఉంటుంది, ఎందుకంటే దుఃఖమైన వెంటనే సుఖం కలుగుతుంది. దుఃఖములో సుఖానికి ఉండే బీజమునకే శంకరుడు అని పేరు. సో రుద్రాణం ఏకాదశానాం శంకర అస్మి, శం కరోతి ఇది శంకర. విత్తేశ కుబేర యక్షరక్షసాం, యక్షాణం రాక్షసాం చ, యక్షులలోను రాక్షసుల్లోను నేను కుబేరుడను. ఎందుకంటే ధనమునకు ఈశ్వరుడైనటువంటి కుబేరుడు, అది నేను. వసూనాం అష్టానాం పావక చ అస్మి, అష్ట వసువులలో అగ్ని నేను. అగ్ని మోస్ట్ ఇంపార్టెంట్. పావనము చేయాలి అంటే అగ్ని ఉండాలి. సో పావక అక్కడి నుంచే వచ్చింది, పావనము చేయున్నది కాబట్టి పావక. పావనం కరోతి ఇది పావక, అలా పావనం చేస్తుంది కాబట్టి అది పావకము అయినది, పావకుడు అయినాడు. సో అది అగ్ని. మేరుహు శిఖరిణాం శిఖరవతాం అహం, శిఖరములు ఉన్న వాటిల్లో మేరు శిఖరము, మేరు పర్వతము నేను. అత్యున్నతమైనటువంటి శిఖరం కలిగినది మేరు పర్వతము. సో శిఖరములలో మేరు నేను. చదువుతాం శ్లోకము. రుద్రాణం శంకరశ్చాస్మి, విత్తేశో యక్షరక్షసాం, వసూనాం పావకశ్చాస్మి, మేరుకు శిఖరిణామహం. ఇందులో అన్ని కూడా మెల్లగా మనము ఎక్కడికక్కడ అధ్యాత్మానికి కూడా అన్వయించుకుంటూ ఉండొచ్చు. సో ఇప్పుడు రుద్రులలో శంకరుడను నేను అంటే, కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం అయిపోయిన వెంటనే ఎవ్రీథింగ్ విల్ పాస్. ఈ కష్టం ఎలాగా పెర్మనెంట్ గా ఉండిపోదు, ఇది వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిన వెంటనే సుఖం, ఈ దుఃఖం అయిపోయిన వెంటనే సుఖము యొక్క అనుభూతి కలుగుతుంది అన్న గుర్తింపు ఏదైతే ఉందో అదే శంకరుడు. అదే అధ్యాత్మంగా అలాగా మనం దాన్ని అన్వయించుకోవచ్చు. దుఃఖం వచ్చినప్పుడు మరేం పర్వాలేదు, ఈ దుఃఖం అయిన వెంటనే సుఖం వస్తుంది అనేటటువంటి గుర్తింపు ఏదైతే ఉంటుందో అదే రుద్రానాం శంకర అంటే. అది ఆ పరమాత్మ యొక్క విభూతి. అలా అనిపించింది అనుకోండి మనకి, ఆ పరమాత్మ యొక్క విభూతి, ఓహో పరమాత్మ యొక్క విభూతి పనిచేస్తున్నది అని అని దానికి కాస్త గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వచ్చు. అలాగే యక్ష రక్షసాం విత్తేశ, ఈ యక్షులు రాక్షసులు కూడా బయట ఎక్కడో ఉండరు, వీళ్ళందరూ మన మనస్సులోనే ఉంటారు. మన మనస్సులోనే నిత్యము దేవాసుర సంగ్రామం నడుస్తూ ఉంటుంది. మన మనస్సులో వచ్చే సకారాత్మకమైన భావాలే దేవతలు. ఎప్పుడెప్పుడైతే క్లారిటీ ఆఫ్ థింకింగ్ బాగుందో, ఎప్పుడెప్పుడైతే మంచి ఆలోచనలు ఈశ్వరార్పణ బుద్ధితో మనం పని చేయగలుగుతున్నామో అవే దేవతలు. ఆ ఆలోచనలు, ఆ సంకల్పాలే దేవతలు. మనస్సులో అటువంటి సంకల్పములు ఉన్నప్పుడు అది దేవతలు. అటువంటి సంకల్పాలు కాకుండా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది సంపాదించేసుకోవాలి, ఈ సంపాదించిన దాన్ని అలా కాపాడేసుకోవాలి, ఇటువంటి భావాలు వచ్చాయనుకోండి అవే రాక్షసులు.
అవే ఆ రాక్షసులు, ఆ యక్షులు కూడా. అటువంటి తలంపులు వచ్చినప్పుడు వస్తాయి, అటువంటి సంకల్పాలు కూడా వస్తాయి. అటువంటి సంకల్పాలు వచ్చినప్పుడు ఆ ఆ సంపద చేత, ఒక్కోసారి ఆ సంపద చేత ప్రలోభపడకుండా ఉండగలుగుతాం. అదే ఈ కుబేరుడు. ఎక్కడైతే సంపదలకు ప్రలోభము లేదో అది కుబేరుడు. సో సంపదలకు సంబంధించినటువంటి సంకల్పాలు వచ్చినప్పుడు ఆ సంకల్పాలను బట్టి ప్రలోభపడి వాటి వెనకాల పరిగెట్టకుండా ఎప్పుడెప్పుడైతే ఉండగలుగుతామో అదే కుబేరుడు. సో ఆ నకారాత్మకమైనటువంటి సంకల్పంలో కుబేరుడను నేను, విత్తేషుడును నేను అని చెప్తున్నాడు. ఈ విధంగా మనము ఎక్కడికక్కడ అగ్ని సరే అర్థమైనదే. అధ్యాత్మంలో అగ్ని లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, శరీరమే మలినమై కూర్చుంటుంది పూర్తిగా. శరీరంలో అగ్ని పనిచేయడం మానేసింది అనుకోండి, శరీరం చేయాల్సిన పని ఏమీ చేయలేదు. అగ్ని ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సరైన పాళ్లలో శరీరంలో అగ్ని ఉంటేనే శరీరం నడుస్తుంది. ఈ విధంగా మనము వీటిలో అన్నింటినీ కూడా మెల్లగా అందులో అధ్యాత్మమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏమున్నది అని ఆలోచించి, ఇప్పటిదాకా మనం భగవద్గీత బాగానే చదువుకుంటూ వచ్చాం కదా, అవి ఇప్పటిదాకా విన్న విషయాలని గుర్తు తెచ్చుకుని ఇది ఈ ఈ విభూతిని అధ్యాత్మంగా ఏ విధంగా మనము అన్వయించుకోవచ్చు అని దాన్ని కాస్త కాస్త ప్రయత్నం చేయొచ్చు. కాస్త పరిశీలన చేస్తే అందులో మనకి అధ్యాత్మమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ది, పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసాం అస్మి సాగరః. సో పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం. సందులేం లేవు. సేనానీనాం అహం స్కందః. సరసాం అస్మి సాగరః. సో అహం సరసాం సాగరః అస్మి, అహం సేనానీనాం స్కందః అస్మి, అహం పురోధసాం ముఖ్యం బృహస్పతిం అస్మి. ఏ పార్థ, పురోధసులు అంటే పురోహితుడు అని అర్థం. పురోహితుడు అంటే మనిషికి హితము చేయువాడు, పురమునందు హితము చేయువాడు, లేదా పురుషునకు హితము చేయువాడు అని అర్థం. అతడు పురోహితుడు. ఇప్పుడు మనము అందులో ఇక్కడ పురోధసులు అంటే ముఖ్యమైనటువంటి పురోహితులు అంటే రాజపురోహితుల గురించి చెప్తున్నాను. అందులో బృహస్పతిని నేను అంటున్నాను. ఆ పురోహితుల పేర్లు, ఇప్పుడు రాముడికి పురోహితుడు, రామాయణంలో దశరథునికి రామునికి పురోహితుడు వశిష్ఠుడు. అలాగే దేవతలకి పురోహితుడు బృహస్పతి. సో పురోహితుడు అంటే ఆ రాజుకి హితము చేయువాడు అని, పురుషునకు హితమును కలిగించేవాడు. అంటే ఏం చేయాలో చెప్పేవాడని, ఏం చేయాలో చెప్పేవాడు పురోహితుడు. ఆ అందుకని పురోహితుడు చాలా ఇంపార్టెంట్. వ్యవస్థలో, సామాజిక వ్యవస్థల్లో పురోహితుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషికి ఏ పని చేయాలో చెప్పేవాడు, ముందు నడిచి దారి చూపించేవాడు పురోహితుడు. సో అందుకలే రాజులందరూ కూడా, మనము కథల్లో రాజులందరూ కూడా వారి వారి పురోహితులని సంప్రదించి చేస్తారు. నార్మల్గా పురోహితుడు ఉంటాడు, పురోహితుడిని సంప్రదించి వాళ్ళు డెసిషన్స్ తీసుకుని వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. సో పురోహితునికి చాలా ఇంపార్టెంట్. ఒరిజినల్ గా పురోహితుడు అంటే అది అర్థం. ఈ రోజు సమాజంలో పురోహితుడు అంటే అర్థం వేరైపోయింది. బట్ పురోహితుడు అన్న శబ్దమునకు పురోహిత అనే శబ్దానికి అర్థం అది మనిషికి హితము చేయువాడు అని అర్థం. సో అందులో రాజపురోహితులు అంటే చాలా ఇంపార్టెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్. ఎందుకంటే రాజు వాళ్ళ మాటలు విని పనులు చేస్తుంటారు రాజులు. సో వాళ్ళల్లో బృహస్పతిని నేను. సో బృహస్పతి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలా బృహస్పతి యొక్క రిలవెన్స్ చాలా ఇంపార్టెంట్ పురాణాలన్నింటిలోనూ కూడా. సో ఇంద్రుడు బృహస్పతి మాట వినే దేవతలు అసురుల మీద యుద్ధం నెగ్గడానికి మెయిన్ స్ట్రాటజిస్ట్ బృహస్పతి. ఆయన మాట వినే దేవతల అసురుల మీద యుద్ధంలో నెగ్గుతారు. ఆ తర్వాత ఇంద్రుడికి కాస్త అహంకారం వచ్చి ఆయన మాట వినడం మానేస్తాడు కొన్నాళ్ళు. సో బృహస్పతి అదృశ్యం అయిపోతాడు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వెళ్ళిపోతే తర్వాత నాకు కథ సరిగ్గా గుర్తులేదు,
ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆయన మాట వినడం మానేసి ఈయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఈయనకి బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటే అప్పుడు మళ్ళీ బృహస్పతిని పిలుస్తాడు హెల్ప్ చేయమని. పిలిస్తే మళ్ళీ బృహస్పతి వస్తాడు. వచ్చి ఇంద్రునికి ఏ విధంగా ఆ ఆ బ్రహ్మహత్య పాతకం నుంచి తప్పుకోవాలో చెప్తాడు. ఆ విధంగా బృహస్పతి యొక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ పురాణాల్లో కూడా. సో ఈ రాజ పురోహితులందరూ, రాజులకు ఉండే పురోహితులని ఈ వశిష్ఠుడు, బృహస్పతి, ఈ లిస్టులో మోస్ట్ ఇంపార్టెంట్ పురోహితుడు బృహస్పతి. సో పురోహితులందరిలోకి కూడా బృహస్పతిని నేను, అది పౌరాణికమైనటువంటి ఇంటర్ప్రిటేషన్. ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనిషిలో క్రియాశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి రెండు ఉంటాయి. మనలో రెండు శక్తులు ఉన్నాయి. ఒక విధంగా పరిశీలన చేస్తే రెండు శక్తులు ఉంటాయి. ఒకటి క్రియాశక్తి, రెండు బుద్ధిశక్తి. ఒకటి పని చేసే శక్తి, రెండు తెలుసుకునే శక్తి. మనం భగవద్గీత స్టూడెంట్స్ కదా, ఇక్కడ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు? జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అంటున్నాడు. తెలుసుకుని కర్మలు చేయమని. ఏదో బండ స్వాధ్యాయులాగా తినే అధ్యయనం చేసినట్టు అధ్యయనం చేస్తాం కానీ అర్థం తెలుసుకోము. వేదం చదివే వాళ్ళందరూ అలాగే ఉంటారు చాలా మంది. అర్థం తెలుసుకోమంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అసలు. వేదం మాత్రం వల్లించేస్తారు. మొదటి నుంచి చివరి దాకా మొత్తం వల్లించేయమంటే చాలా ఉత్సాహంగా వల్లించేస్తారు. కానీ అర్థం తెలుసుకోండి అంటే ఇప్పుడు ఎందుకండి, తర్వాత చూద్దాం, ముందు వల్లించడం అయిపోతే తర్వాత టైం దొరికితే అప్పుడు కూర్చొని. ఎందుకంటే అర్థం తెలుసుకోవాలంటే సంస్కృతం తెలుసుకోవాలి. సంస్కృతం నేర్చుకోవాలంటే అదేమి తేలికైన పని కాదు. దానికి బుద్ధి పెట్టాలి. బుద్ధి పెట్టి సంస్కృతం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎవడ పడతాడని ఎవరికి కూడా ఇప్పుడు మన స్తోత్రాలు నేర్చుకునే వాళ్ళందరూ కూడా చాలా మంది అలాగే ఉంటారు. ఎవరికి కూడా అర్థం తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండదు. అర్థం ఎవరికి కావాలి, అది బట్టి పట్టేసేయాలి. అది బట్టి పట్టేసి చదివేసుకోవాలి. అందులో ఏం చెప్తున్నారు అన్నది, అదే ఏం చెప్తున్నారో తెలుసుకుందాం రండి అంటే ఎవరు రారు. ఇప్పుడు మీరు విష్ణు సహస్రనామం పాఠం అన్నాం అనుకోండి, విష్ణు సహస్రనామం చాంటింగ్ చెప్తామంటే చాలా మంది వస్తారు. లేదు నేను విష్ణు సహస్రనామం అర్థాలు చెప్తానంటే ఎవరు రారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. వస్తారు కానీ క్లాసు 2 క్లాసులో విని సర్లే తర్వాత చూద్దామని వెళ్ళిపోతారు. చాంటింగ్ చెప్తామంటే మాత్రం చాలా మంది వస్తారు. అలాగా బుద్ధిశక్తి, క్రియాశక్తి. చాంటింగ్ క్రియాశక్తి, తెలుసుకోవడం, అర్థం తెలుసుకోవడం బుద్ధిశక్తి, రెండు ఉంటాయి. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే మరి గీతాశాస్త్రం ఏం చెప్తున్నది? జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని చెప్తాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బుద్ధిశక్తి మోర్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో అందుకని బృహస్పతి నేను అంటున్నాడు. బృహస్పతి బుద్ధిశక్తికి ప్రతీక, క్రియాశక్తికి ప్రతీక ఇంద్రుడు. ఇంద్రో మేబలే శ్రిత అని చెప్పారు కదా. అధిష్టానము, బలానికి అధిష్టానం దేవత, బలానికి దేవత ఇంద్రుడు. అంటే క్రియాశక్తికి దేవత ఇంద్రుడు. పనులు చేయాలంటే దానికి దేవత ఇంద్రుడు. ఆ బలాన్ని ఇంద్రుడు నా బాహువుల్లో ఉన్నాడు అని. సో క్రియాశక్తి ఇంద్రునికి ప్రతీక, ఆరు ఇంద్రుడు క్రియాశక్తికి ప్రతీక, బృహస్పతి బుద్ధిశక్తికి ప్రతీక. సో దేవతలందరిలోని రాజు క్రియాశక్తికి ప్రతీక అయినటువంటి ఇంద్రుడు. ఆ ఇంద్రునికి దారి చూపించేవాడు బుద్ధి, బృహస్పతి. అందుకనే పురోహితులలో బృహస్పతిని నేను. ఈ కథలన్నింటిలోనూ కూడా ఈ థీమ్ ఉంటుంది. ఇప్పుడు వృత్రాసురుడు అంటాం. వృత్రాసురుడు అంటే ఆవృత్తి అంటే చుట్టేయడం. సో పాపాల్లో చుట్టేసేవాడు వృత్రాసురుడు. ఆ వృత్రాసురుడిని జయించాలి అంటే బృహస్పతి యొక్క హెల్ప్ ఉండాలి. ఆ పాపాల్లో చుట్టుకుపోతున్న మన మనస్సుని బయటికి లాగాలి అంటే బుద్ధిశక్తి ఉండాలి. ఆ వృత్రాసురుడి మీద జయం కలగాలి అంటే బుద్ధి పనిచేయాలి. అప్పుడు బయటకు వస్తాం అందులోంచి. సో అందుకని బుద్ధి చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఆ బుద్ధిశక్తి నేను అంటున్నా. అంతేకాకుండా తైత్రీయ ఉపనిషత్తులో ఆనందం యొక్క డెఫినేషన్ ఉంటుంది ఒక సెక్షన్లో. అందులో ఆనందం యొక్క ల్యాడర్ చెప్తారు, ఎవరి ఆనందం గొప్పది. అలాగా ఇంద్రుని యొక్క ఆనందం ఏదైతే ఉంటుందో దానికి 100 రెట్లు బృహస్పతి యొక్క ఆనందం అని చెప్పారు. మంత్రం నాకు రాదు, కాకపోతే ఆ ఆనందం యొక్క అనాలిసిస్ ఉంది. అంటే బ్రహ్మానందం వరకు ఒక స్కేల్ ల్యాడర్ పెట్టారు, ఒక
ఒక స్కేల్ పెట్టి మనిషి యొక్క ఆనందం నుంచి పరబ్రహ్మ యొక్క ఆనందము దాకా ఒక స్కేల్లో ఈచ్ 10 టైమ్స్ 100 టైమ్స్ గొప్పదని అలా స్కేల్ డెఫినేషన్ ఉంటుంది. అందులో ఇంద్రుని యొక్క ఆనందము మనిషి యొక్క ఆనందము కంటే గొప్పది. ఆ ఇంద్రుని యొక్క ఆనందము కంటే 100 రెట్లు గొప్పది బృహస్పతి యొక్క ఆనందం అని చెప్తారు. అంటే బుద్ధి అంటే చూడండి, ఉత్తి కర్మ చేస్తే వచ్చేటటువంటి మనస్సులో కలిగేటటువంటి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పని చేసామనుకోండి, ఆ పని చేసిన తర్వాత అమ్మయ్య నేను బాగా చేశాను పని అన్న ఫీలింగ్ వస్తుంది. అదే ఆనందాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా క్రతువు ఆర్గనైజ్ చేసుకుంటే, క్రతువు మనం ఇంట్లో సక్సెస్ఫుల్గా వ్రతమో క్రతువు ఆర్గనైజ్ చేసుకుంటే, అది అయిపోయిన తర్వాత అమ్మయ్య అంతా మనం అనుకున్నట్టు చేయగలిగాము అనే ఆనందం కలుగుతుందిగా కాసేపు. అది కర్మ వలన కలిగే ఆనందం. అది ఎక్స్ అనుకోండి, అది ఒక కేజీ ఆనందం కలిగింది అనుకోండి. తెలుసుకుని చేస్తే, ఆ క్రతువు ఎందుకు చేస్తున్నాము అంటే పౌరాణికంగా తెలుసుకోవడం కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నట్టు అసలు ఆ క్రతువులో ఉండేటటువంటి ప్రతీక ఏంటి, ఆ క్రతువు చేయడం వల్ల మనం ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకుని చేసామనుకోండి, దానివల్ల కలిగే ఆనందము ఉత్తి కర్మ చేయడం వల్ల కలిగే ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పింది తైత్రీయోపనిషత్తులో. సో ఇంద్రుని యొక్క ఆనందము కంటే ఇంటూ 100 = బృహస్పతి యొక్క ఆనందము. ఆర్ జస్ట్ కర్మలు చేయడం వల్ల కలిగే ఆనందము ఇంటూ 100 టైమ్స్ = తెలుసుకుని చేయడం వల్ల కలిగే ఆనందము అని చెప్పడం. అందుకని పురోధసాం మాం బృహస్పతిం విద్ధి. హే పార్థ, ఓ పార్థ, పురోధసులలో అంటే రాజపురోహితులలో బృహస్పతిని నేను అని తెలుసుకో. నెక్స్ట్, సేనానీనాం అహం స్కంద. సేనాపతులలో నేను స్కందుడను. ఇప్పుడు దేవతలకి ఒక సైన్యం ఉంది, వాళ్ళు అసురుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. దేవతలు అసురుల మీద యుద్ధం చేయాలంటే మరి ఆర్మీ జనరల్ కావాలిగా. ఆ ఆర్మీ జనరల్ స్కంద కుమారస్వామిని ఆర్మీ జనరల్గా నియమించారు. స్కంద అంటే శక్తి అని అర్థం. ఆ శక్తి ఉండాలి, మరి మంచి మంచి బలంగా ఉండాలి. అందులోనూ శివుని యొక్క కుమారుడు కుమారస్వామి. ఆ కుమారస్వామి దేవతల యొక్క సైన్యానికి అధిపతి, సేనాపతులలో స్కందుడను నేను. చూడండి ఎంత చక్కని, ఇందులో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సింబాలిజం, విపరీతమైన సింబాలిజం ఉంది అక్కడ. చాలా చక్కని సింబాలిజం ఉంది. దేవతలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మనసులో కలిగేటటువంటి సకారాత్మకమైనటువంటి భావాలు, మంచి పనులు చేయాలి. ఇప్పుడు గీత పొద్దున్నే లేచి మనం భగవద్గీత చదువుకోవాలి అనుకున్నాం అనుకోండి, అది దేవత. ఆ సంకల్పము దేవతా సంకల్పము. పొద్దున్నే ఏం లేస్తానులే, ఇంకో అరగంట పడుకుందాం, ఈరోజు పడుకుంటే బాగుంది అనిపిస్తోంది, ఈరోజు ఎందుకులే తర్వాత విందాం, రేపు జాయిన్ అవుదాంలే అన్న ఆలోచన వస్తుందిగా. ఓ క్షణం ఆలోచన రావచ్చు ఒక్కోసారి. నాకు వస్తుంది, అబ్బా నేను రాత్రి అలసిపోయాను, ఇప్పుడు 5 అయింది, ఇప్పుడు లేవాలా, ఈరోజు క్యాన్సిల్ చేసేద్దామా అనిపిస్తుంది ఒక్కో రోజు. అది అసుర సంకల్పం. అలా కాదు, లేదు మనం లేచి ఏదో విధంగా క్లాస్ చెప్పేద్దాం, కాస్త ఓపిక తెచ్చుకుంటే 5 నిమిషాలు ఓపిక తెచ్చుకుంటే ఓపిక వచ్చేస్తుంది, అప్పుడు క్లాస్ చెప్పేస్తాం. అది దేవతా సంకల్పము. ఇది మనకి రోజు జరుగుతూనే ఉంటుంది. ఈ దేవతా సంకల్పము, ఈ అసుర సంకల్పాలు, ఈ రెండింటికి కూడా నిత్యము యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఈ నిత్యము జరిగే సంగ్రామంలో దేవతా సంకల్పం నెగ్గాలి అంటే బృహస్పతి బుద్ధిశక్తి ఉండాలి, కాస్త బుద్ధి పని చేయాలి. బుద్ధి పని చేసి లేదులే భగవద్గీత పాఠానికి వెళ్ళడమే కరెక్టు, ఓపుకున్నా లేకపోయినా కూడా లేచి పాఠం చెప్పేయడమో లేదా లేచి పాఠానికి వచ్చేయడమో అదే కరెక్ట్, లేచి పాఠానికి వెళ్ళిపోదాం, అది బృహస్పతి. ఈ యుద్ధం మరి నిరంతరము నడుస్తుంది. నిరంతరము నడిస్తే ఈ యుద్ధము నిరంతరము నెగ్గాలి అంటే ఆ యుద్ధానికి ఒక అధిపతిని నియమించాలి మన నడిపించడానికి. ఆ అధిపతి ఎవరు? ఆ అధిపతి కుమారస్వామి. ఆ శక్తికే పేరు కుమారస్వామి. అంటే ఒక ఆర్మీ జనరల్ నుంచోబెట్టి మనలోనే ఆ శక్తిని నియమించుకుని, ఓకే రోజు కూడా నన్ను ఈ విధంగా నడిపించు, రోజు ఈ యుద్ధము ప్రతి క్షణము ఈ యుద్ధం నేను నెగ్గేటట్టు నువ్వు నడిపించు అని ఒక శక్తిని నియమించుకుంటే ఆ శక్తి పేరే స్కంద.
ఆ శక్తియే కుమారుడు. ఎక్కడి నుంచి వస్తుంది అది? బయట నుంచి రాదు. శివుని యొక్క కుమారుడు. శివుడు ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. శివ అంటే మంగళ స్వరూపము. ఆ శివుడు మన హృదయంలోనే ఉన్నాడు. మన హృదయంలోనే ఆ ఆ, మన ఆత్మ చైతన్యంలోనే ఒక ఆ, ఆ, దాన్ని ఏమంటారు, హృదయంలో మనం ఆ శక్తిని నిలుపుకోవాలి. ఏ శక్తిని? రోజు లేచి ఈ దేవతా సంకల్పము అసుర సంకల్పం మీద నెగ్గాలి ప్రతి క్షణంలోనూ అనేటటువంటి ఒక శక్తిని నియమించుకోవాలి మన మన హృదయంలో. ఆ శక్తికే పేరు కుమారస్వామి. చూడండి, అంతా అధ్యాత్మంలో చక్కగా ఫిట్ అవుతుంది అలా ఆ, జాగ్రత్తగా పరిశీలిస్తే. ఆ స్టోరీలు సరే, స్టోరీలు ఎలాగా బాగుంటాయి, పురాణాల్లో చెప్పిన కథలు ఎలాగా చాలా బాగుంటాయి. బట్ ఆ కథల వెనకాల ప్రిన్సిపల్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎంతో చక్కగా ఒక చక్కని అధ్యాత్మానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ తోటి, ఆ ప్రిన్సిపల్ ని బేసిస్ చేసుకుని వాళ్ళు పురాణాలు దాన్ని అలా స్టోరీ ఫామ్, దాన్ని ఒక మంచి క్యాన్వస్ లో ఒక పెద్ద, దాన్ని ఏమంటారు, సినిమా స్క్రిప్ట్ రైటర్ డైరెక్టర్ రాజమౌళి లాగా దాని ఒక పెద్ద క్యాన్వస్ మీద ఆ మనస్సుకి హత్తుకుపోయే ఒక చక్కని సినిమా లాగా దాన్ని చిత్రీకరించి పెట్టారు ఆ కథల్లో. సో ఆ విధంగా సేనానీనాం అహం స్కంద, సేనాపతులలో నేను నేను స్కందుడను. సరసాం అస్మి సాగర, సరస్సులలో నేను సాగరుడు. అంటే సరస్సులన్నిటిలోకి కూడా, అంటే వాటర్ బాడీస్ అన్నిటిలోనూ కూడా చూసిన వెంటనే ఆహా అనిపించేది సాగరం. అందుకని సాగరము సరస్సులలో విభూతి, సరస్సులలో సాగరుడను నేను. భాష్యం చదువుదాము. పురోధసాం రాజపురోహితానాం, అంటే రాజపురోహితులలో ముఖ్యం ప్రధానం మాం విద్య జానీహి, అందులో ముఖ్యమైనటువంటిది నేనని తెలుసుకో. ఎవరది? హే పార్థ, అది బృహస్పతి. బృహస్పతి సహి ఇంద్రస్య ఇది ముఖ్య స్యాత్ పురోధా. అయితే పురోధసులందరిలోనూ కూడా, ఈ రాజపురోహితులందరిలోనూ కూడా బృహస్పతి ఎందుకు ముఖ్యుడైనాడు? ఇంద్రుని యొక్క పురోహితుడు కాబట్టి. ఇంద్రస్య హి ఇది ముఖ్య, అతడు ఇంద్రుని యొక్క పురోహితుడు కదా, అందుకుని ముఖ్యుడు. సో ఇంద్రస్య ఇది ముఖ్య స్యాత్ పురోధ, పురోధసులందరికీ కూడా ఇతను ముఖ్యుడు. సేనానీనాం సేనాపతీనాం అహం స్కంద దేవసేనాపతి, దేవతల యొక్క సేనాపతి స్కందుడు. దేవతలంటే మన ఇంద్రియ శక్తులే కదా, ఇంద్రియ శక్తులన్నిటినీ ఆ దేవతా సంకల్పములు గెలిచేటట్టుగా నడిపించే శక్తి ఏదైతే ఉంటుందో దానికే స్కంద అని పేరు. అదే కుమారస్వామి ఆర్ మురుగన్. సరసాం యాని దేవత దేవఖాతాని సరాంసి తేషాం సరసాం సాగర అస్మి. దేవతలు తవ్వినటువంటి సరస్సులు అంటే న్యాచురల్ గా పుట్టినటువంటి సరస్సులని అర్థం. దేవఖాతాని అంటే మనిషి తవ్వినటువంటి సరస్సులు కాదని, మనం తవ్వుకున్న నూతులు కాదు. ఓకే, దేవతలు తవ్వినటువంటి సరస్సులు అంటే న్యాచురల్ గా ఫార్మ్ అయినటువంటి సరస్సులు. ఏమిటవి? సాగరం, అది సాగరము. అందులో న్యాచురల్ గా ఫార్మ్ అయినటువంటి సరస్సులలో నేను సాగరుడును. అంటే న్యాచురల్ గా ఫార్మ్ అయిన వాటర్ బాడీస్ అన్నిట్లోనూ కూడా అతి పెద్దది సాగరం. అందుకని వాటిలలో, సరస్సులలో సాగరుడను నేను. చదువుతాం శ్లోకం. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఎనీ క్వశ్చన్స్, కమెంట్స్? ఓకే, సరే అయితే కట్టేస్తున్నాను. మళ్ళీ సోమవారం నాడు కంటిన్యూ చేద్దాం. జై గురుదేవ్. జై గురుదేవ్. థ్యాంక్ యూ.